హలో ఎవ్రీవన్. సో నిన్న మాక్ టెస్ట్ 4ది అనాలిసిస్ చేసాం. సో ఇప్పుడు మాక్ టెస్ట్ 5ది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? లింబ్ బోన్స్ ఆర్ లాంగ్ బోన్స్? సో ఇది కరెక్టే. లింబ్ బోన్స్లో ఏదైతే అప్పర్ లింబ్ లోవర్ లింబ్ బోన్స్ మనకు ఉన్నాయి కదా, సో అవి లాంగ్ బోన్స్. సో ఇది కరెక్టే. ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్ బోన్స్ ఈజ్ వెయిట్ బేరింగ్ అండ్ బ్రింగింగ్ అవుట్ మూమెంట్స్. ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు మన ఫీమర్ కానీ ఉంది, ఏదైతే లాంగ్ బోన్ ఉందో లోవర్ లింబ్లో, సో అది వెయిట్ బేర్ చేస్తుంది. మన హోల్ వెయిట్ని బేర్ చేసేది అది మన థైలో ఉన్న ఫీమర్ బోనే కదా. మూమెంట్స్, సో మనం కదలాలన్నా సరే మన మూమెంట్స్కి కూడా మనకు యూజ్ అవుతుంది లోవర్ లింబ్లో ఉన్న బోన్సే, విచ్ ఆర్ long bones. Bone marrows in all such long bones are sites of blood cell production. సో ప్రతి ఒక్క లాంగ్ బోన్ ఏదైతే ఉందో అన్నిటిల్లోనూ కూడా బ్లడ్ సెల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అంట. సో ప్రతి ఒక్కటి అంటే ఇది రాంగ్ అనమాట. ప్రతి ఒక్క లాంగ్ బోన్లో జరగాలని రూల్ లేదు. కొన్ని జరుగుతుంది, కొన్ని జరగవచ్చు, మనం చెప్పలేం. సో బోన్ మ్యారో ఏదైతే లాంగ్ బోన్స్ ఉందో ప్రతి దానిలో ఇట్ ఈస్ ఎ సైట్ ఆఫ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ అనేది అది రాంగ్. సో ఆప్షన్ సి అనేది ఇట్ ఈస్ నాట్ ట్రూ, కాబట్టి ద ఆప్షన్ ఫర్ 6th ఈస్ సి. నెక్స్ట్, ఫ్లాటీ హెల్మెంథీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లాట్ వామ్స్ బికాస్. సో ఇలాంటి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఫ్లాటీ హెల్మెంథీస్లో ఇచ్చినవన్నీ అంటే దే ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్, అది కరెక్టే. దే ఆర్ వితౌట్ సీలం. వితౌట్ సీలం అంటే ఏసీలోమేట్, అది కూడా కరెక్టే. దే హ్యావ్ ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది కూడా కరెక్టే. ద బాడీ ఈజ్ డోర్సీ వెంట్రలీ ఫ్లాట్ అండ్, ఇది కూడా కరెక్టే. అంటే వాడు ఫ్లాటీ హెల్మెంథీస్కి ఇచ్చిన 4 ఆప్షన్స్ అన్నీ కరెక్టే, కానీ వాడు పర్టికులర్గా ఏమడుగుతున్నాడు, ఫ్లాటీ హెల్మెంథీస్ని ఫ్లాట్ వామ్స్ అని అంటారంట. ఫ్లాట్ అంటే ఫ్లాట్ అని ఎప్పుడు అంటాం, అవి ఫ్లాట్గా ఉంటున్నాయి కాబట్టి వాటిని ఫ్లాట్ వామ్స్ అంటాం. సో దీన్ని బట్టి మీరు ఏబిసి అన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుని వాటిని ఫ్లాట్ వామ్స్ అని ఎందుకు అంటారంటే అవి ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి. అంటే వాటి బాడీ ఏదైతే ఉందో అది డోర్సల్గా వెంట్రల్గా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఫ్లాట్ వామ్స్. సో 12th అలా ఆప్షన్ డి అవుతుంది. అన్అకాడమీ వాళ్ళు ఏంటంటే మీకోసం ఫ్రీగా 4 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ని అయితే మీకోసం పెడుతున్నారు. ఈ 4 మాక్ టెస్ట్ కూడా మీరు ఫ్రీగా రాయొచ్చు. జూన్ 26న ఒక మాక్ టెస్ట్ ఉంటుంది, జూలై 2న ఉంటుంది, జూలై 9న ఉంటుంది, అలాగే జూలై 14న లాస్ట్ మాక్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకి నీట్ 2020లో ఏ ప్యాటర్న్ అయితే ఉంటుందో సెక్షన్ ఏ, సెక్షన్ బి, 200 క్వశ్చన్స్, 3 hours 20 minutes, అదే ప్యాటర్న్లో ఈ మాక్ టెస్ట్ ఉంటాయి. అలాగే ఏ టైంలో మనకి నీట్ 2022 ఎగ్జామ్ ఉంటుందో, సో మధ్యాహ్నం 2 నుంచి 5:20 వరకు నీట్ 2022 ఎగ్జామ్ ఉంటుంది కదా, అదే టైంలో మీకు ఈ మాక్ టెస్ట్ ఉంటుంది. మీరు ఈ మాక్ టెస్ట్ని ఇంగ్లీష్లో లేదా హిందీలో రాయొచ్చు. సో మీరు ఇంగ్లీష్లో రాస్తే బెస్ట్. మీరేం చేస్తారంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుందో ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు క్రిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ 1, మాక్ టెస్ట్ 2, మాక్ టెస్ట్ 3, మాక్ టెస్ట్ 4 అని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఎన్రోల్ నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఒక కోడ్ అడుగుతుంది. అక్కడ విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. మీరు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. మీరు ఫ్రీగా ఈ టెస్ట్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ద మోస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా మీకు వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ తప్పు పెట్టారో ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఈజ్ లోడ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. సో మన బాడీ రెగ్యులేట్ అవ్వాలి కాబట్టి, అన్నీ బ్యాలెన్స్లో ఉండాలి కాబట్టి, ఎక్కువైంది తక్కువకి రావాలి, తక్కువ ఉన్నది ఎక్కువ అవ్వాలి, అంతే కదా. సో ఇప్పుడు ఏదన్నా బాగా పెరిగిపోయిందనుకో అది కంట్రోల్ అయ్యి నార్మల్కి రావాలి. ఫర్ సపోజ్ అదే తగ్గిపోయిందనుకో బాగా, అది మళ్ళీ పెరిగి నార్మల్కి అవ్వాలి. ఇలానే కాల్షియంని తగ్గినప్పుడు పెంచేది లేకపోతే పెరిగినప్పుడు తగ్గించేది ఉంటాయి కదా. సో పారాథార్మోన్, కాల్సిటోనిన్, ఈ 2 హార్మోన్స్. ఈ పారాథార్మోన్ ఏం చేస్తుందంటే కాల్షియం లెవెల్స్ని పెంచుతుంది. కాల్సిటోనిన్ ఏం చేస్తుంది, బ్లడ్లో ఉన్న కాల్షియంని తగ్గిస్తుంది. ఈ కాల్షియంని ఎక్కడికి పంపిస్తుంది, బోన్స్కి పంపిస్తుంది అనమాట. సో పారాథార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ హైపర్ కాల్మిక్. సో కాల్సిటోనిన్ ఏం చేస్తుంది, హైపోకాల్మిక్ అంటే బ్లడ్లో ఉన్న కాల్షియంని దేనికి పంపిస్తుంది, బోన్స్కి పంపిస్తుంది అనమాట. బ్లడ్ కాల్షియం లెవెల్ ఈజ్ లోవర్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. సో ఎప్పుడు తగ్గుతుంది బ్లడ్ కాల్షియం, ఏది డెఫిషియెంట్ అయితే తగ్గుతుంది, ఆబ్వియస్గా పారాథార్మోన్. ఎందుకు, పారాథార్మోన్ లేదనుకో కాల్షియంని పెంచే హార్మోన్ మనకు బ్లడ్లో లేదు. అప్పుడు కాల్షియం ఏమవుతుంది, తగ్గిపోతే దాన్ని పెంచేది రెస్పాన్సిబిలిటీ పారాథార్మోన్ది, కానీ పారాథార్మోన్ లేదు, డెఫిషియెంట్గా ఉంది మన బ్లడ్లో. సో అప్పుడు బ్లడ్ కాల్షియం లెవెల్స్ అనేవి బాగా పడిపోతాయి అన్నమాట. సో 26కి ఆప్షన్ ఏ.
ఇచ్చు ద మ్యాచ్ ద ఫాలోయింగ్. హైపోథాలమస్ కంట్రోల్స్ పిట్యూటరీ. కాబట్టి హైపోథాలమస్ నుంచి వచ్చేది ఏంటిది? గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. సో ఏ వచ్చేసరికి 4th, ఇది స్ట్రైట్. సో ఆప్షన్ ఏ అన్న అవ్వాలి, డి అన్న అవ్వాలి. యాక్రోజోమ్ ఏంటి? స్పర్మ్కి ఉంటుంది. మీకు స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే హెడ్ క్యాప్ అని చెప్పేసి మనం కొనికల్ ఫామ్లో ఉంటుంది స్పర్మ్ లైసెన్స్. కాబట్టి బి వచ్చేసరికి 1 అవ్వాలి. బి వచ్చేసరికి 1 అంటే ఏంటి? ఇది కూడా మళ్ళీ బిలో 1 అనే ఉంది, ఏకి డికి. నెక్స్ట్ గ్రాఫియన్ ఫాలికల్. సో గ్రాఫియన్ ఫాలికల్ వచ్చేసరికి ఏంటి? గ్రాఫియన్ ఫాలికల్ ఇట్ సెక్రెట్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. చాలా హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనేది మనకి మన ఓవరీలో ఉన్న గ్రాఫియన్ ఫాలికల్, ఆల్సో కాల్డ్ యాజ్ మెచ్యూర్ ఫాలికల్. సో దాని నుంచే వస్తుంది కాబట్టి సి వచ్చేసి ఆప్షన్ 2. అండ్ నెక్స్ట్ లీడిక్ సెల్స్. లీడిక్ సెల్స్ ఏంటి? లీడిక్ సెల్స్ టెస్టోస్టిరాన్, మేల్ సెక్స్ హార్మోన్ని రిలీజ్ చేసేవి లీడిక్ సెల్స్ ముఖ్యంగా. సో కాబట్టి దీని ఆప్షన్ ఏమవుతుందంటే 31కి ఆప్షన్ డి అవుతుంది. If a colorblind woman marries a normal visioned man, their sons will be. సో ఇలాంటివి మనం కొంచెం ఇచ్చేయాల్సి ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే వీడి ఇక్కడ ఏం చెప్పాడు? కలర్ బ్లైండ్ ఉమెన్ అన్నాడు. సో కలర్ బ్లైండ్ ఉమెన్ అంటే XX కలర్ బ్లైండ్ మ్యారీస్ ఏ నార్మల్ విజన్డ్ మ్యాన్. నార్మల్ విజన్డ్ అంటే అబ్నార్మాలిటీస్ ఏం లేవన్నమాట. దేర్ సన్స్ విల్ బి, వాళ్ళ సన్స్ ఏమవుద్ది? సో ఇక్కడ నుంచి ఒకటి X వస్తుంది, ఇక్కడ నుంచి X, ఇక్కడ నుంచి Y. సో XX ఇదేమవుతుంది? గర్ల్ చైల్డ్ క్యారియర్. గర్ల్ చైల్డ్కి ఒకటి ఉంది కదా అని చెప్పేసి మనం కలర్ బ్లైండ్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇది డామినెంట్ డిజార్డర్ కాదు, రెసెసివ్ డిజార్డర్. సో రెసెసివ్ డిజార్డర్ కాబట్టి ఇది క్యారియర్ ఫీమేల్. సో నెక్స్ట్ ఇంకొకటి అంటే ఇది XY అంటే ఏంటి? సన్ కదా. సన్లో ఏం కనిపించేసింది అబ్నార్మాలిటీ కలర్ బ్లైండ్నెస్కి. కాబట్టి వాళ్ళకు వచ్చే సన్స్ అందరికీ కూడా కలర్ బ్లైండ్నెస్ సేమ్ ఇదే లెవెల్లో పుడతారు కాబట్టి ఆల్ కలర్ బ్లైండ్నెస్ సన్స్. సో 45కి ఆప్షన్ సి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఫీమేల్ ఉమెన్ కానీ లేకపోతే వైఫ్ ఎవరైతే ఏమైంది, సో అది కనుక కలర్ బ్లైండ్ అయ్యి నార్మల్ విజన్డ్ మ్యాన్ వస్తే కనుక వాళ్ళకి పుట్టే సన్స్ అందరూ కూడా కలర్ బ్లైండ్ అవుతారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఫాదర్స్ నుంచి డాటర్స్కి వస్తుంది, లేకపోతే మదర్స్ నుంచి సన్స్కి వస్తుంది. ఇది కూడా ఒకటి తెలుస్తుంది. లేకపోతే వాళ్ళ గ్రాండ్ సన్స్కి రావటం కానీ లేదా గ్రాండ్ డాటర్స్కి రావటం కానీ ఇది కూడా ఒకటి జరుగుతుంది అనమాట. అంటే క్రిస్ క్రాస్ మెథడ్స్ లాగా కొన్ని జరుగుతాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కన్నా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి, అంటే వాడి క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకుని మీరు ఇలా ఫ్లో చార్ట్స్ గీసుకునేస్తే చాలా ఈజీగా ఆన్సర్ తెలిసిపోతుంది. మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారు. మీరు పెట్టే ఆన్సర్ కూడా కరెక్ట్ ఉంటుంది. వీటి మీద క్వశ్చన్స్ బాగా పడతాయి. సో బాగా నేర్చుకోండి. ఇవి మనం రెసెసివ్ డిజార్డరా డామినెంట్ డిజార్డరా అని మనం ముందు తెలుసుకోవాలి. ఇది కలర్ బ్లైండ్నెస్ అనేది X లింక్డ్ రెసెసివ్. అందుకే ఇక్కడ రెసెసివ్ కాబట్టి ఒక X క్రోమోజోమ్లో అబ్నార్మాలిటీ ఉన్నా ఇంకొకటి లేదు. అందుకే ఇది ఎక్స్ప్రెస్ అవ్వలేదు డాటర్లో. అదే ఇది డామినెంట్ అయ్యింది అనుకోండి, సో ఫీమేల్లో ఈజీగా ఎక్స్ప్రెస్ అయిపోతుంది మేల్తో పాటు. ఇది రెసెసివ్ కాబట్టి ఒకే X మీదే ఉంది కాబట్టి ఇది ఎక్స్ప్రెస్ అవ్వలేదు ఫీమేల్స్లో అంటే ఫీమేల్ డాటర్స్లో. అండ్ నెక్స్ట్ if the double stranded DNA has 20% cytosine, how much will be adenine? సో మనకు అందరికీ తెలుసు A pairs with T, G pairs with C. ఈ మధ్యలో ఉన్నవేంటివి హైడ్రోజన్ బాండ్స్. సో ఎడినిన్ విత్ థైమిన్, గ్వానోసిన్ విత్ సైటోసిన్. వాడు ఏమన్నాడు? డబల్ స్టాండ్ 20% సైటోసిన్ ఉందన్నాడు. సో సైటోసిన్ 20% అంటే ఇది కూడా ఎంత? గ్వానిన్ కూడా 20%. సో ఇక్కడ 20 అయిపోయింది అంటే 40% వీటికి అయిపోయినాయి. వీటికి అయిపోయినప్పుడు మిగిలింది ఎంత? 60%. సో ఈ 60% ఏదైతే ఉందో దట్ ఈస్ షేర్డ్ బిట్వీన్ A అండ్ T, అంటే ఎడినిన్ అండ్ థైమిన్కి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సైటోసిన్ 20% అనుకోండి, దాంతో పేర్ అయిన 3 డబల్ బాండ్స్ ఉంటాయి జీకి సికి, దానికి పేర్ అయిన దీనికి కూడా 20% వస్తుంది. సో 20 + 20 ఎంత? 40% జీసీకి అయిపోయింది. మిగిలిన 60% 100%లో. సో ఈ 60% ఏదైతే ఉందో దట్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ ఎడినిన్ అండ్ థైమిన్. సో ఇప్పుడు ఎలా షేర్ అవుతుంది? 50-50. అంటే
ఎడినిన్కి 30%, థైమిన్కి 30% అలా షేర్ అవుతుంది. సో అప్పుడు ఎడినిన్కి ఆన్సర్ ఏమవుతుంది, 30 అవుతుంది. సో 55కి ఆప్షన్ సి. మీకు ఇవి కాకుండా మాక్ టెస్ట్ 5లో కానీ లేకపోతే మాక్ టెస్ట్ 1 నుంచి మాక్ టెస్ట్ 5 వరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అంటే పలానా మాక్ టెస్ట్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 25 అలా. సో అలా అడగండి. అట్లీస్ట్ కమెంట్ సెక్షన్లో అయినా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము, లేకపోతే టెలిగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి. ఉన్న లాస్ట్ మంత్స్ని టైం వేస్ట్ అయితే అస్సలకే చేసుకోవద్దు. ప్రతి ఒక్క డే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్కి. సో ఫెయిల్ అవ్వకుండా ప్రతిరోజు ప్రిపేర్ అవ్వండి, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్.